హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ జాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి బాల్కనీ మేకోవర్, దట్ టు అండర్ బడ్జెట్. మా ఊర్లో అయితే నర్సరీ షాప్ ఉంది, అక్కడికి వెళ్దాం. ప్లాంట్స్ కూడా వెళ్దాం. మా ఇంటి దగ్గర నుంచి వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది నర్సరీ, కొంచెం దూరమే. బట్ ఈవినింగ్ అలా వాక్ చేసినట్టు ఉంటుందని వెళ్ళిపోయాము. సో నర్సరీ అయితే చాలా చిన్నగా ఉంది, ఇంకా ఆప్షన్స్ కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి. సో వీటిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఆ వెరైటీస్లోనే తీసుకుంటున్నాం. వెరైటీస్ అయితే తక్కువనే ఉన్నాయి, బట్ ప్రైసెస్ కూడా చాలా హై ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళు వేరే దగ్గర నుంచి తీసుకొస్తారు కాబట్టి. సో ఫైనల్గా మేము ప్లాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. డాడీ ఆటో పంపించాడు ప్లాంట్స్ కోసం. ఇవన్నీ మేము పర్చేస్ చేసిన ప్లాన్స్ ఇంటికి తీసుకొచ్చాము. సో ఇది దాని తర్వాత రోజు ఈవినింగ్ ఫైనల్గా మేకోవర్ చేద్దామని. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం మమ్మీ బాల్కనీ మేకోవర్? బాల్కనీ మొత్తం క్లీన్ చేసి గ్రాస్ షీట్స్ వేసి నార్మల్గా పెట్టేస్తే బాగుంటుంది. నల్లమట్టి అయితే ఆర్డర్ ఇచ్చాము, నల్లమట్టి రాలేదు. బట్ అప్పటి వరకు అయితే ప్లాంట్స్ ఇలా వదిలేలేం కదా, అందుకే దీనికి హోల్స్ చేసి ఈ కుండీలోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాము, సో దట్ మనం వాటర్ అనేది పోసుకోవచ్చు. ఒకసారి మన ఎంటీ బాల్కనీ టూర్ అయితే చూసేయండి. మమ్మీ అయితే ఇక్కడ క్లీన్ చేస్తుంది బాల్కనీ. ఆల్రెడీ క్లీన్ చేసింది, బట్ డస్ట్ అయితే చాలా వస్తుంది మాకు. వన్స్ బాల్కనీ మేకోవర్ అయ్యా తర్వాత ఏమైనా చేంజెస్ చేయాలా, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేయాలా, మీరు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. బాల్కనీ మేకోవర్ అయితే అండర్ బడ్జెట్ అనే చెప్పుకోవాలి. ఓన్లీ మేము ఇన్వెస్ట్ చేసింది ప్లాంట్స్లోనే, ఇంకా పాట్స్లో అంతే. ఇంకా మిగతా ఏ ఐటమ్స్ అయినా కానీ ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నాయి. మేకోవర్ చేద్దామని ఫిక్స్ అయినప్పుడే మేము మైండ్లో కొన్ని ప్లాన్స్ అనుకున్నాము. బాల్కనీని అయితే మొత్తం గ్రీనరీగా ఉంచుదాం, ఎక్కువ ఆర్టిఫిషియల్ ఐటమ్స్ అయితే ఏం పెట్టద్దు అని. ఫ్యూచర్లో ఇంకేమైనా చేయాలనుకుంటే అప్పుడైతే చేంజెస్ చేస్తాం. బాల్కనీ కొంచెం స్పేషియస్ ఉండాలని ప్లాన్స్ కూడా చాలా తక్కువ పెట్టాము. ఇంకా స్పేస్ కొంచెం వాకింగ్కి కూడా ఇచ్చాము. మన బాల్కనీ అయితే క్లీన్ అయిపోయింది కదా, మంచి ప్లాంట్స్ అసెంబుల్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ప్లేట్స్ పెట్టేస్తున్నా, ఎందుకంటే వాటర్ లీక్ అయితే టైల్స్ అనేవి పాడైపోతాయి. సో మన డ్రీమ్ బాల్కనీ అయితే కాబోతుంది. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుందిరా. నువ్వు అంత దూరంగా ఉన్నా కూడా చెట్లతో చాలా టైం పాస్ అనిపిస్తుంది. ఇంకా నా ఫ్లవరింగ్ అన్నా గార్డెనింగ్ అంటే బాగా ఇష్టము. సో ఇంట్లోనే టైం పాస్ అని. ఇలా ప్లాంట్స్ డిస్టెన్స్లో ఎందుకు పెడుతున్నా అంటే మధ్యలో టేబుల్ వస్తుంది, ఇంకా ఆల్సో గ్రాస్ షీట్ కూడా వేయబోతున్నాము. అందుకే ప్లాంట్స్ కొంచెం దగ్గర దగ్గర ఉండకుండా దూరంగా ఉంటే ఆ లుక్ అనేది ఇంకా బాగా అనిపిస్తుంది. ఇక్కడ గ్రాస్ షీట్ కూడా వేసుకున్నా. ఈ గ్రాస్ షీట్ అయితే ఫస్ట్ నుంచి ఇంట్లో ఉండే, అందుకే బయట నుంచి అయితే ఏం తెప్పలేదు. టైల్స్ ఎంతో ఇష్టపడి ఈ వుడెన్ టైల్స్ అనేది వేపించుకున్నాము. సో ఆ టైల్ ఏరియా ఎక్కువ కవర్ కావద్దనేసి కొంచెమే గ్రాస్ షీట్ ఉండే అయితే అది వేస్తున్నాము, జస్ట్ ఆ గార్డెన్ లుక్ కోసం. ఇక్కడ టేబుల్ కూడా అసెంబుల్ చేసుకుంటున్నా. ఒక్కసారి టేబుల్ పెట్టేసిన తర్వాత బాల్కనీ లుక్కే చేంజ్ అయిపోయింది. ఈ బాల్కనీకి, ఈ గ్రీనరీకి ఈ రెడ్ టేబుల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. మేము అనుకోలేదు ఇంత బాగా లుక్ కనిపిస్తుందని. అయినా మార్నింగ్ సన్ రైజ్ అయినా ఈవినింగ్ సన్సెట్ అయినా ఇక్కడ కూర్చొని కాఫీయో చాయో లేకపోతే స్నాక్స్ తింటే ఏం ఫీల్ ఉంటుంది. ఇల్లు కట్టుకుందామని అనుకున్నప్పుడే మేము ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకున్నాము. బాల్కనీ ఇలా ఉంటే కొంచెం డెకరేట్ చేసి చైర్స్ వేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని. సో ఫైనల్గా ఈరోజు అయితే బాల్కనీ మేకోవర్ అనేది. నేను మేకోవర్ అయితే పెద్దగా ఏం చేయలేదు, బట్ ఉన్న ఐటమ్స్లోనే మనం ఎలా మంచి అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు అనేది చూపించా. మేకోవర్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ అయితే చూసేయండి. డాడీ ఎట్లున్నది సర్ప్రైజ్? నచ్చిందా సింపుల్గా?